నమస్కారం. ఎక్కువ కాలం ఇంకా ఆరోగ్యంగా బ్రతకాలంటే గంటల తరబడి జిమ్లో చెమటలు చిందించాల్సిందేనా? చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ ఈ మధ్య వచ్చిన కొన్ని కొత్త సైంటిఫిక్ విషయాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు విషయమేంటంటే మన జీవిత కాలాన్ని పెంచుకోడానికి అంత కష్టపడక్కర్లేదు. కేవలం చిన్న చిన్న మార్పులు చాలు. అవేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, ఈ ప్రశ్న మనందరిది. రోజూ మనసులో ఇదే తిరుగుతూ ఉంటుంది కదూ. ఆఫీస్ పనులు, ఇంటి పనులు, ఈ హడావిడిలో ఆరోగ్యం గురించి పట్టించుకునే టైం ఎక్కడుంది అనిపిస్తుంది. ఇంత బిజీ లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా అంత కష్టపడాలా? గంటలు గంటలు టైం కేటాయించాలా? మనందరి మ్యాలల్లో ఒక బలమైన అభిప్రాయం ఉంది. అదేంటంటే కఠినమైన ఎక్సర్సైజులు, స్ట్రిక్ట్ డైట్లు ఇవి చేస్తేనే ఎక్కువ కాలం బ్రతకగలమని. కానీ సైంటిస్టులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ ఆలోచన పూర్తిగా పాతబడిపోయింది అంటున్నారు. వాళ్ళు ఈ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నారు. మరి ఆ కొత్త సైన్స్ ఏంటి? మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక సంచలనాత్మక స్టడీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది మామూలు స్టడీ కాదు, చాలా ప్రతిష్టాత్మకమైన ది లాన్సెట్ జర్నల్లో పబ్లిష్ అయింది. ఈ రీసెర్చ్ ఎందుకంత స్పెషల్ అంటే ఇందులో 1,35,000 మంది పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఎంతసేపు వ్యాయామం చేశారు అని అడిగి రాసుకోలేదు. దానికి బదులుగా చాలా ఖచ్చితమైన యాక్సిలరోమీటర్లు అనే పరికరాలు వాడారు. అంటే డేటా చాలా పర్ఫెక్ట్ అన్నమాట. మరి వీళ్ల లక్ష్యమేంటి? సింపుల్. వీలైనంత తక్కువ యాక్టివిటీతో వీలైనంత ఎక్కువ హెల్త్ బెనిఫిట్ ఎలా పొందాలి అనేది కనిపెట్టడం. మరి ఈ స్టడీలో వాళ్లకు ఏం తెలిసింది? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. వాళ్ళు కనిపెట్టిన మొదటి మ్యాజిక్ నంబర్ +5. అవును, కేవలం 5. రోజుకి జస్ట్ 5 నిమిషాలు కాస్త చురుగ్గా కదిలితే చాలంట. 5 నిమిషాలు ఏం చేస్తుందనుకుంటున్నారు? మన జీవితం మీద దాని ప్రభావం చాలా పెద్దది. మన మరణాల ప్రమాదాన్ని అంటే మార్టాలిటీ రిస్క్ని ఏకంగా 10% వరకు తగ్గిస్తోందట. కేవలం 5 నిమిషాలకు ఇంత పెద్ద ఫలితమా అనిపిస్తోంది కదూ. నిజంగా అద్భుతం. సరే, ఆ 5 నిమిషాలు కూడా తీయడం కష్టమనిపిస్తే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. రీసెర్చర్లు ఇంకో చాలా సింపుల్ మార్గాన్ని కూడా కనిపెట్టారు. దానికి మనం చేయాల్సిందేంటంటే జస్ట్ కొంచెం తక్కువసేపు కూర్చోవడం అంతే. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. రోజూ మనం కూర్చునే టైంలోంచి ఒక 30 నిమిషాలు తగ్గించి ఆ టైంలో ఊరికే నిల్చున్నా లేదా ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ నడిచినా చాలంట. అలా చేస్తే కూడా మన మొర్టాలిటీ రిస్క్ 7% వరకు తగ్గుతుంది. చూసారా ఎంత సింపులో? ఈ టేబుల్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని చూపిస్తుంది. దీన్నే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఏ పని చేయకుండా కూర్చునేవాళ్లు రోజుకి 1 నిమిషం నుంచి 6 నిమిషాలు కదలడం మొదలుపెడితే వాళ్ల మోర్టాలిటీ రిస్క్ ఏకంగా 30% తగ్గుతుంది. అదే ఆల్రెడీ రోజుకి 9 నిమిషాలు యాక్టివ్గా ఉండేవాళ్లు ఇంకో 5 నిమిషాలు యాడ్ చేస్తే వాళ్లకొచ్చే బెనిఫిట్ 18%. అంటే దీని అర్థమేంటంటే ఎంత చేస్తున్నాం అన్నదానికన్నా అసలు మొదలుపెట్టామా లేదా అన్నది చాలా ముఖ్యం. 0 నుంచి 1కి వెళ్లడమే అతి పెద్ద గెలుపనమాట. ఓకే, ఇంత చిన్న చిన్న పనులు, ఇంత చిన్న మార్పులు మన శరీరం మీద ఇంత పెద్ద ఇంపాక్ట్ ఎలా చూపిస్తున్నాయి? అసలు మన బాడీ లోపల ఏం జరుగుతోంది, దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సైంటిస్టులు దీనికి ఒక మంచి పేరు పెట్టారు, విల్ప అంటే విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ. అబ్బో, పేరేదో పెద్దగా ఉంది గదా. కానీ విషయం చాలా సింపుల్. ఇది మనం కావాలని జిమ్కెళ్ళి చేసే ఎక్సర్సైజ్ కాదు. మన రోజువారీ పనుల్లో తెలియకుండానే చేసే చిన్న చిన్న కానీ కాస్త గట్టిగా చేసే పనులన్నమాట. ఉదాహరణకి బస్సు అందుకోవాలని ఒక్కసారిగా పరిగెత్తుతానే, అది విల్ప. లేదా బరువైన సరుకుల సంచి పట్టుకునే మెట్లు ఎక్కడం, అది కూడా విల్పాయే. పిల్లలతో కాసేపు పరిగెట్టుతూ ఎగురుతూ ఆడుకోవడం, ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే మనం రోజూ చేసే విల్పాలే. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే షాక్ అవుతారు. యూకే బయోబ్యాంక్ డేటా అనాలిసిస్ ఏం చెప్తోందంటే రోజుకి ఇలాంటి విల్పా పనులు కేవలం 1-2 నిమిషాల చొప్పున ఓ 3-4 సార్లు చేసినా చాలంట. అలా చేస్తే మోర్టాలిటీ రిస్క్ ఏకంగా 40% వరకు తగ్గుతుందట. నమ్మలేకపోతున్నాం కదా, కానీ ఇది నిజం. మరిది మన బాడీలో ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మనం ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే మన బాడీలోని కణాలు బద్ధకంగా తయారవుతాయి. రక్తంలో ఉన్న చక్కెరను తీసుకోవడానికి అవి ఇన్సులిన్ మీద ఆధారపడతాయి. కానీ
మనం కొద్దిగా కదిలినా చాలు మన కండరాలు యాక్టివేట్ అవుతాయి. అవి ఇన్సులిన్తో సంబంధం లేకుండానే నేరుగా రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఒక స్పాంజ్లా పీల్చేసుకుంటాయి. ఈ మ్యాజిక్ స్టార్ట్ అవ్వడానికి కేవలం 2 నిమిషాల నడక చాలు. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం కదలడం ఒక్కటే సరిపోదు. ఇది ఒక పెద్ద పజల్లో ఒక చిన్న ముక్క మాత్రమే. మన ఆరోగ్యాన్ని మనం ఒక సంపూర్ణమైన దృష్టితో చూడాలి. దీనికోసం రీసెర్చర్లు స్పాన్ అనే ఒక ఫ్రేమ్వర్క్ని సూచిస్తున్నారు. ఎస్ అంటే స్లీప్ అంటే నిద్ర, పి అంటే ఫిజికల్ యాక్టివిటీ శారీరక శ్రమ, ఏ అండ్ ఎన్ అంటే న్యూట్రిషన్ పోషకాహారం. నిద్ర, శ్రమ, పోషకాహారం ఈ 3 మన ఆరోగ్యానికి 3 ముఖ్యమైన స్తంభాల్లాంటివి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ చార్ట్ చూడండి, ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చూపిస్తోంది. మన జీవితకాలాన్ని 1 సంవత్సరం పెంచుకోవాలనుకుంటే మన ముందు 2 దారులున్నాయి. మొదటిది రోజూ నిద్రపోయే టైంని 25 నిమిషాలు పెంచడం. రెండో దారి ఏంటంటే అన్నింటిలోనూ చిన్న చిన్న మార్పులు. అంటే 5 నిమిషాలు ఎక్కువ నిద్ర, 2 నిమిషాలు ఎక్సర్సైజ్, ఇంకా రోజువారీ ఆహారంలో 1 కప్పు కూరగాయలు అదనంగా చేర్చడం. ఈ రెండింటిలో ఏది తేలికగా అనిపిస్తోంది? ఆలోచించాల్సిన విషయం కదూ. ఆ స్పాన్ ఫ్రేమ్వర్క్తో పాటు మనం కొన్ని ప్రమాదాల గురించి కూడా తెలుసుకోవాలి. మొదటిది అధిక ఒత్తిడి. ఇది మనం వ్యాయామం చేయకపోవడం కన్నా ప్రమాదకరమట. ఇది మన ఆయుష్యుని దాదాపు 2.8 సంవత్సరాలు తగ్గిస్తోంది. ఇక రెండవది మద్యం. మితంగా తాగితే మంచిది అనే మాటలన్నీ పాత అపోహలే అని కొత్త స్టడీస్ చెప్తున్నాయి. దానివల్ల ఏ ప్రయోజనం లేదట. చివరిగా సరిగ్గా నిద్రపోకపోవడం. ఇది మన మెదడు పనితీరుని, చివరికి మన డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ మన జీవితంలో ఎలా అమలు చెయ్యాలో చూద్దాం. మన లాంజెవిటీ యాక్షన్ ప్లాన్ అంటే దీర్ఘాయు కోసం మనమేం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీటిని ఈరోజే ఇప్పుడే మొదలుపెట్టొచ్చు. మార్పు చేసుకోవడానికి ఎప్పుడూ లేట్ అవదు అనడానికి స్మోకింగ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఒకవేళ 35 ఏళ్ల వయసులో స్మోకింగ్ మానేస్తే దాదాపు 7 నుంచి 8 ఏళ్ల జీవితాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఒకవేళ 65 ఏళ్ల వయసులో మానేసినా సరే 1 నుంచి 3 సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే మంచి మార్పుకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు. ఇప్పుడే సరైన సమయం. సో ఫైనల్గా మన లాంజెవిటీ స్టార్టర్ కిట్ ఇదే. ఇందులో 4 చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి. 1 5 నిమిషాల రూల్. రోజూ ఓ 5 నిమిషాలు వేగంగా నడవండి లేదా మెట్లు ఎక్కండి. 2 సిట్లెస్ రూల్ అంటే తక్కువ కూర్చోవడం. ప్రతి గంటకి ఓ 2 నిమిషాలు లేచి నడవండి. 3 SPAN రూల్. నిద్ర, యాక్టివిటీ, న్యూట్రిషన్లో ఒక్కో చిన్న మంచి మార్పు తీసుకురండి. 4 స్ట్రెస్ రూల్. శారీరక శ్రమ ఎంత ముఖ్యమో ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అని గుర్తించడం. ఈ చిన్న మార్పులే మన ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. ఇక చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు ఈ క్షణం నుండి మన ఆరోగ్యం కోసం మనం ఏ 5 నిమిషాలను తిరిగి సంపాదించుకోబోతున్నాం? అది ఆఫీస్లో లేచి 2 నిమిషాలు నడవడమా? లేకపోతే ఇంటికి వెళ్లేటప్పుడు లిఫ్ట్కి బదులుగా మెట్లెక్కడమా? నిర్ణయం మన చేతిలోనే ఉంది.